తెలంగాణ ఎన్నికలు వాటిట్లో సర్వేలు ఇవన్నీ చూసుకున్నాం కదా. ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్ సర్వేలు. ఇప్పుడు ఇక తెలంగాణ ఎన్నికల ఘట్టం ముగిసేటప్పటికి ఆంధ్ర ఎన్నికల ఘట్టం ప్రారంభమైంది. ఇప్పుడు తొలుత ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఒక సర్వేని ప్రొజెక్ట్ చేసింది. 2,57,000 మందితో ఈ శాంపిల్స్ తీసామని చెప్తోంది. ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ 50.10 వస్తాయని, అపోజిషన్ తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ మీద సర్వే చేశారు వీళ్ళు. 43.12% ఓట్లు వస్తాయని, బీజేపీ కాంగ్రెస్లకి 2.08% ఓట్లు వస్తాయని, ఇంకా డిసైడ్ కాని వాళ్ళు 4.70% ఓట్లు అన్నటువంటిది వీళ్ళు లెక్క తేల్చారు. వైఎస్ఆర్సీపీ 113 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుంది. అట్లాగే 16 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని లెక్క తేల్చారు. 46 సీట్లు కోల్పోతుంది అన్నటువంటిది లెక్క తేల్చారు. అదే సందర్భంలో the main reasons why YSRCP party is in such situation are anti-incumbency more against 26 YSRCP MLAs in charges. With the decision of capital change, the opposition alliance has strengthened in 17 constituencies. అమరావతిని కాదని 3 రాజధానులు అన్నది 17 ప్రాంతాల్లో 17 నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేన బలపడిందట. విత్ ద జనసేన అలయన్స్, ద అపోజిషన్ అలయన్స్ హ్యాస్ స్ట్రెంథెన్డ్ ఇన్ 40 కాన్స్టిట్యున్సీస్. మొత్తం 40 ఏరియాల్లో జనసేన తెలుగుదేశం వల్ల బలపడింది. వైఎస్ఆర్సీపీ సెకండరీ పార్టీ లీడర్స్ అండ్ క్యాడర్ ఆర్ నాట్ యాక్టివ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రికగ్నైజేషన్. చాలామందికి పెద్దగా గుర్తింపు లేకుండా పోయారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 43.12% తెలుగుదేశం జనసేన పెరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50.1. టోటల్గా 113 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.